ఫోన్ చేసిన సాయంత్రం రాదా అయ్యాన్ని ఎందుకని అంత కొత్తగా అంతే అదే నేను గారిని వేదిక మీదకి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా డిఆర్డిఓ గారికి, అడిషనల్ డిఆర్డిఓ సార్ అవినాష్ సార్, అదేవిధంగా డిఓ మేడం అభిష్ మేడం, సీనియర్ క్యూసీ వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాము. 1/4/2022 నుంచి 31/3/2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులకు సంబంధించిన పట్ల విడత తనిఖీ బృందం గత వారం నుంచి 10 రోజుల్లో గ్రామాన పనులన్నీ క్రాస్ చెక్ చేసి తీసుకుని వచ్చి ఈరోజు ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 14వ విడత సామాన్యానికి గౌరవ అధ్యక్షుడు వచ్చిన గౌరవ ఎంపీ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్కి వచ్చిన ప్రెసిడెంట్ ఆఫీసర్ గారికి మరియు డివిజో గారికి, అదేవిధంగా క్యూసీ గారికి, అదేవిధంగా గౌరవ సర్పంచ్లకు, ఎంపీసీలకి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా సామాజిక ఉన్న తర్వాత స్వాగతం అండి. మన మండలం సంబంధించి 1/4/2020 నుంచి 31/3/2023 వరకు 208 పనులకు సంబంధించి కూలీల వేతనాలుగా 4,35,19,275 రూపాయలు, సామాగ్రికి గాను 22,10,595 రూపాయలు, మొత్తం 4,57,209 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పర్సు సంబంధించి ఒక వర్క్ ఉంది సార్, అది 1,79,880 రూపాయలు. అదేవిధంగా పిఆర్కి సంబంధించి 40 పనులకు గాను 16,020 రూపాయల వేజీ, మెటీరియల్కి గాను 62,93,701 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు రికార్డు మన తనిఖీ బృందానికి ఇవ్వలేదు. తనిఖీ అనేది 4/12/2023 నుంచి 16 వరకు అనేది గ్రామాలలో ముగించుకొని ఈరోజు అనగా 19/12/23 రోజున మండలంలో ప్రజావేదిక అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. మొదటగా ఎం ప్రశాంత్ డిఆర్పి వెల్లంకుంటానికి కోరుతుంది. కూలీల వేతనాలుగా 67,08,335 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్కి గాను 3,73,871 రూపాయలు, మొత్తం 70,82,306 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 16 పనులను సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. 16 పనులలో టీకేపీ పనులు 1, రెవెన్యూ ప్లాంటేషన్ పనులు 4, నర్సరీ పనులు 2, ఎస్ఎన్సీ దీంతో పనులు 9 సార్. తర్వాత ఇక్కడ 8వ అంశం సార్, జేపీఎస్ గారు అందుబాటులో ఉంటూ పనులు మంచిగా చేయించడం జరుగుతుందని గ్రామస్తులు తెలపడం జరిగింది సార్. జీవో గారికి ఇవ్వడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ ఎవరు గారికి ఏమేమి జాబ్ శిష్యు ఏంది మనము దరఖాస్తులు అనేది సిఓ గారికి ఇవ్వడం జరిగింది. నేను చేశారు కొన్ని ఇచ్చామని చెప్తారు మీకు సెక్రటరీ గారికి.
సార్ ఇక్కడ యాడింగ్ కోసం ఇద్దరు దరఖాస్తు తీసుకోవడం జరిగింది సార్ జాబ్ కార్డులో పేరు నమోదు కోసం. ఎవరికి సార్ ఎవరికి చేసింది ఎవరికి పిహెచ్ లోపిస్తామని చెప్పి రాశారట గ్రామ సభలో. ఏది చేసినట్టు ఏది ప్రూఫ్ ఏది ఏడు మరి ఆయన తీసుకొని పెట్టుకోవాలి కదా. ఈరోజు ఆయన లేకపోతే ఆయన ఇష్యూస్ ఆయన వాటికి సంబంధించిన ఆయన అంటే ఆపలేము. నువ్వైతే అటెండ్ అవుతున్నావు కదా. 11 సార్ ఇక్కడ స్పెట్టింగ్ కోసము ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇక్కడ కూలీలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిమాండ్ పెట్టిన డిమాండ్లో పేరు రాకపోవడం వలన పనులు చేయలేకపోతున్నాము, పనులు కల్పించమని చెప్పి కోరడం జరిగింది సార్. చెప్పు ఏపీఓ గారు. సార్ అది ఆధార్ ఇస్తుంది అంటే పేరు ఆధార్లో కరెక్షన్ ఉంటే హెచ్ఏఆర్ఐ సెక్షన్ సార్. ఈ ఆధార్నేమో హెచ్ఏఆర్ఈ ఉంది. అట్లా ఇబ్బంది అయింది సార్. డోల్ పడుతుంది సార్ రెక్టిఫై అవుతుంది సార్. వాళ్ళకి పంపించినాం. ఏంటి ప్రాబ్లం? రెక్టిఫై కావడానికి ప్రాబ్లం ఏదో ఒకటి ఇష్యూలో ప్రాబ్లం ఎక్కడో దగ్గర బ్రేక్ రావాలి కదా. ఆధార్ సాఫ్ట్వేర్ ఇబ్బంది అవుతుంది సార్. ఎన్ఐసి సాఫ్ట్వేర్ చూసుకునే వాళ్ళకి అడిగితే చెప్పారా వాళ్ళు ఏంటి? అందువల్ల నోటీగా నేనే తీసుకోవడం సార్. ఇక్కడ వాళ్ళకి రాయలేదు కదా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ రాయలేదు. ఆయన ఏం మాట్లాడట్లేదు కదా. ఆ విషయం చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు రాయలేదు. పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. గ్రామ సభలో కొన్ని జలపాలు అనేది చూపెట్టడం లేదు. అప్డేట్ చేసి నెక్స్ట్ 15 సార్ ఇక్కడ పిహెచ్ టిప్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. 16 సార్ ఇక్కడ 7 రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. 18 త్రీ స్టేజ్ ఫోటో జోన్చారు సార్. 18 వర్క్ ఫైల్ అనేది నిర్వహిస్తున్నారు. 19 ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు అనేది పెట్టించడం జరిగింది. తర్వాత 20 సార్ రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు. సార్ అయితే అప్పుడు రాగంటూ మస్టర్స్ ఏమో సార్ మనకు పిఎస్ పిఏ ఈసీ ఎంపీడో ఎవరు అయినా కానీ కింద కాలం వచ్చేసారు. మస్టర్ కింద కంపల్సరీ రోల్ కాలం అనేది ఉండేది సార్. ఎన్ఐస్లో మాత్రం అలాంటి ఆప్షన్ అయితే లేదు సార్. కాబట్టి ఇప్పటి నుంచి చేయమంటే మేము చేసాం సార్. 100% మేము ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం సార్. యాజ్ ఎ సెక్రటరీ కానీ పిల్లలకి కానీ సార్ పంచాయతీ సంతకాలం కూడా ఎక్కడ చేయమని లేదు. సిగ్నేచర్ కూడా ఎక్కడ అంటే చెకింగ్ బయట అని ఉంది చేసినట్టు సార్. నేను ఇప్పుడు ఏమంటున్నా సార్ అంటే ఇప్పుడు మాకైతే అది చేయమని అయితే లేదు. అప్పుడైతే మస్టర్స్ పైన క్లియర్గా ఉండేది. ఏపీఓ ఎంపీడీఓ వీళ్ళందరూ కంపల్సరీ రోల్ కాల్ చేయాలని ఉంది కాబట్టి చేసినాం లేదా సార్. ఇప్పుడు లేదు సార్. మస్టర్ పైన లేదు సార్. లేదు సార్. మీరైతే యాజ్ పర్ ప్రొసీజర్ పాత్ ప్రొసీజర్ ఏదో ఫాలో చేయండి. ఓకే నెక్స్ట్ తెలియదు సార్. ఈజీగా చెక్ మీద అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ఇది రికార్డు కన్నా ముందే చెక్ మీద చేసినట్టు చేయట్లేదంటే చేసిన దాంట్లో సార్. ఇక్కడ 5 వర్క్ ఐడీలలో మొత్తం 1790 మొక్కలు నాటడం జరిగింది సార్. ఇందులో 1650 మొక్కలు 148 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. దీన్ని అక్షా చనిపోవడం జరిగింది. ఇదేనా లొకేషన్? రెవెన్యూ ప్లాంటేషన్ ఇది పిఎస్ పంపించాడు. ఈయన చూపించడం కోసం ఆయన దగ్గర కొడితే డీటెయిల్స్ ఆయన కెమెరాలో అయితే ఆయన డీటెయిల్స్ చేస్తారు. వర్క్ పరంగా చేయడం లేదు. ఫస్ట్ చేస్తారు. చెప్పండి 25 సార్. ఇక్కడ
నగేష్ అనే కూలి పనిచేసినట్టు హాజరు కాలేదు సార్, కానీ ఒకరోజు సంతకం లేకుండానే పేమెంట్ పనిచేద్దామని తెలిపారు. పెట్టి మళ్ళీ సపరేట్ మెయింటైన్ చేయాలి అందరూ, ఓకేనా? కంపల్సరీ. లాస్ట్ టైం మనం వార్నింగ్ ఇచ్చాం సార్. లాస్ట్ టైంలో ఐడెంటిఫై అయిన తర్వాత కొత్తగా వచ్చింది కూడా నెక్స్ట్ టైం అప్పుడు ఇదే ఉన్నాడా? నరేష్ ఉన్నాడా? తీసుకొని చెప్పండి వాళ్ళు కూడా వినండి, అందరూ వినండి. మళ్ళీ ఈజీఎస్లో ఇప్పటివరకు జరిగిన అయితే సోషల్ ఆడిట్ కానీ గ్రామ సభలో ఈ రోజువారీ దివస్ అనేది తెలియదు సార్. లాస్ట్ టైం నుంచి మాకు 2023 ఆగస్టు నుంచి పాయింట్ యాడ్ చేయాలని చెప్పేసి చెప్పారు. రోజువారీ దివస్ మీన్స్ ప్రతి నెల 3వ శుక్రవారం రోజు గ్రామ సభ నిర్వహించుకొని కూలీలో కానీ నేట్లు వాళ్ళతో ఒక గ్రామ సభ నిర్వహించుకొని నెక్స్ట్ మంత్ ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నామో ఆ గ్రామ సభలో ఐడెంటిఫై చేసుకొని వాటికి సంబంధించిన పనులు డిమాండ్ తీసుకొని పని కల్పించాలి. అది గ్రామ సభలో పెట్టచ్చా, ప్లేస్ ఆఫ్ వర్కింగ్లో కూడా చేసుకోవచ్చా? ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అంటే సభ్యులందరూ ఇప్పుడు మేజర్ వర్క్ ఎక్కడో చేస్తూ ఉంటారు, అక్కడ పెట్టచ్చా? అంటే ఆన్ ఫీల్డ్లో కూడా చెప్పడానికి నేట్ కానీ మనం ఒక దగ్గర అంటే వాళ్ళకి అన్ని విషయాలు ఎన్ఆర్ఈజీఎస్ గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళ డిమాండ్ కానీ ప్రతి ఒక్కటి మనం చెప్పి వాళ్ళ ప్రతి వీక్ ప్రతి మంత్లో వాళ్ళకి వచ్చే కొత్తదనం కానీ వర్క్స్ విషయాలు కానీ ఎన్లైటన్ చేసుకుంటూ రావాలి మనం కూలీలకు, ఓకేనా? అర్థమైంది అందరూ? నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా చేస్తాము. ఈ అంశం ఒకటి మాకు అంతకుముందు తెలియదు, ఇప్పటి నుంచి అప్డేట్ చేసుకుంటాం. నెక్స్ట్ పని చేసిన వాళ్ళు వాళ్ళేనా? వాళ్ళే సార్. తెచ్చు పనిలో ఎస్టిమేషన్లో మొత్తము 3,900 పిట్స్ తీయాల్సి ఉంది సార్, కానీ ఫీల్డ్లో కేవలం 970 పిట్స్ మాత్రమే తీశారు సార్. ఇంకా పని చేయాల్సి ఉంది. అది పని యొక్క ఉద్దేశం పూర్తిగా నెరవేరలేదని గుర్తించడం జరిగింది. అంటే ఎస్టిమేషన్ జరిగినంత వరకే అది ఎట్లా కంప్లీట్ థర్డ్ ఫోటో, అసలు థర్డ్ ఫోటో ఉద్దేశమే అది కాదు కదా. ఫస్ట్ ఏంటి స్టార్ట్ ఫోటో, మధ్యలో వర్క్, కంప్లీటెడ్ ఫోటో. ఇక్కడ వర్క్ కంప్లీట్ కానప్పుడు ఇక్కడ మీరు ఆడిట్లో కూడా అదే రాశారు, 3 దశాల ఫోటోలు చూపించారు. అంటే మీరు ఒక సైడ్ చేరలే అంటారు, ఒక సైడ్ జరిగిందని రాస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? 24 రూపాయలు మెటీరియల్ గాను 8,80,803 ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 26,33,132 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు పనులకు సంబంధించిన రూపాయలు మొత్తం ఇవ్వడం జరిగింది. తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడానికి. ఎవరిక్కడ ప్రసాద్ ఏమైంది? ఎందుకంటే తీసుకోలేదు. నెక్స్ట్ జాబ్ కార్డ్ అనేది అప్డేట్ చేయడం లేదు సార్. ఏమైంది? ఒక్కసారి జాబ్ అందులో 1,196 మొక్కలు బ్రతుకున్నాయి, 164 మొక్కలు చనిపోవడం జరిగింది. చేపించారు ఫోటోస్ మీకు అందరికి చెప్తున్నా. రిప్లేస్మెంట్ చేసిన ఫొటోస్ ఏమైనా ఉంటే రెడీగా పెట్టుకోండి, ఓకేనా? జీపీఎస్ చూపించండి వాళ్ళకి లొకేషన్. ఇంకా రైట్ 7 ఇది చెప్పేది కొండంపేట. 3,420 ఎవరిక్కడ పంచాయతీ సెక్రటరీ ఇండియా స్టార్టింగ్లో తీసుకున్నాం కదా, దాని దగ్గర అయితే కొత్త మీకు రాదు కదా, నేను తీసుకోండి. ఒకటే రాలేదు సార్, అది కూడా అప్డేట్ చేసి
జాబ్ కార్డ్ రిజిస్టర్లో పార్ట్ బి అనేది కానీ నార్మల్ లేదు సార్ మనము నిర్వహించలేదు అన్నా అని చెప్పేసి ఇప్పుడు ఏదో రిటర్న్ రాసినాం సేమ్ లేకుంటే అట్లనే ఉంటుందా అదే ఎంత ఉంది ఈ వేతన స్లిప్లో వాళ్ళు వేస్తే చేస్తాం సార్ 6 రోజులకు పేమెంట్ ఎంత పడింది అనేది కావాలా ఓకే అప్డేట్ చేస్తున్నాం సార్ ఇంకా ఇక్కడ ఈ రిజిస్టర్ల గురించి మాట్లాడుతున్నాను ఇది ఏం రిజిస్ట్రేషన్ డిమాండ్ కొత్తదా ఇది పాతదా కార్డు ఉందో దాన్ని తీసి పిన్ను కొట్టి ఇవ్వండి అని చెప్పాము. అది ఇస్తే ఈరోజు చూసుకోవడానికన్నా ఉంది కదా సార్ మనకి. ఉన్న టైంలో మనం డిమాండ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ తర్వాత పని కల్పించిన డేట్స్ రాయాలి. స్లిప్స్ ఓన్లీ మనము పేమెంట్ కోసమే యూజ్ అవుతాయి సార్. మిగతా అంతా ఫీల్డ్లోనే చేయాలి. 14 తారీఖు అయింది నీకు గ్రామ సభ 50 ముక్కలు ఎన్ని రోజులు నాటుతాం నాకు చెప్పు. గ్రామ సభ అయిపోయింది నెక్స్ట్ డే అయిపోవాలి. రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ కావాలి. 50 20 ఇంకా దేనికి ఏమేమి ప్రశ్న ట్వంటీ శాంక్షన్ వస్తే పేమెంట్ 14 పేమెంట్ అయిందా ఇప్పుడు రికార్డ్ అయింది. ఎన్ని రోజులు అయింది రికార్డ్? ఆడిట్ టీమ్ వచ్చింది అది రికార్డ్ అయింది. పేమెంట్ చేయడానికి ఎన్ని రోజులు అయింది? పేమెంట్ కొత్త ఇచ్చుకోదు రాలేదు ఇంకా 22 ఇప్పుడు 20 రిమైనింగ్ 14 ఉంటాయి కదా సార్. 14లో 6 వచ్చినాయి సార్. రిమైనింగ్ 8 పెండింగ్ జాబ్ కార్డ్ అనేది మెచ్యూర్ కాలేదు సార్. ఆపరేషన్ సార్ అది ఇట్లా జాబ్ కార్డ్ ఇష్యూ ఉంటే కూడా కావాలి సార్. ఆ కొన్ని డేస్లో ఇప్పుడు ఈ పేమెంట్ ఎప్పటి వరకు 14 ప్లస్ 6 నువ్వు చెప్పే 28కి పేమెంట్ ఎప్పటి వరకు? కొంతవరకు 20 డేస్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. అది ఆ ప్రొసీజర్ అన్నావు 8కి అన్నావు కదా. లేదు సార్ పేమెంట్ రికార్డ్ ఏమి ఉంది సార్? కట్టుకోమని అంటారు. అప్పుడు టార్గెట్ అంటారు, అతను కడతాడు. మీకు పద్ధతి లేని పని చేసుకుంటా కథలు చేస్తారు. ఇన్ని ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగింది సార్? కొంచెం ఉన్నా మీరు ఎన్నిసార్లు పేమెంట్ ఎప్పటి వరకు కంప్లీట్ అయింది? 14 ఎవరున్నా బాధ్యత లేదా? 14 మంది ఇప్పుడు 14ది ప్రొసీజర్ ప్రకారం పేమెంట్ ఇట్లాంటి మనం ప్రోత్సహించాలి. టాయిలెట్స్ కానీ ఇప్పుడు ప్రోత్సహించాలి. ఒకరోజు అత్తే మనం ఇప్పుడు ముందు మీటింగ్ జరిగితే ఏపీ అంటాను 20, 30 అట్టే 50 అంటాను అంటే ఒకరోజు ఊళ్ళోకి రమ్మని చెప్పిన 20, 30 కట్టే నువ్వు ఆగుతలేవా అంటాను. 20, 30 కట్టే ఆగుతలేనంటే ఒకసారి ఊళ్ళోకి రా చూద్దాం. 20, 30 కడితే నేను దేనికంటే దానికుంటా, 50 కడితే నువ్వు నేను చెప్పిన సిస్టమ్ ఉండాలని చెప్పిన. నేను రాలే చెప్పు. పేర్లు ఏం రాయలేదు. పిఎస్ పేర్లు ఆపరేషన్ చేయడం జరుగుతుంది సార్. ఫేస్బుక్లో కంపెనీ చేస్తున్నారు సార్. రిసీవ్ చేస్తున్నారా? మరి ఏం చేసి ఎట్లా బాధ్యత లేదండి? మిగతా జీవులు 4 పేర్లు వస్తున్నాయి అన్నారు కదా. జీపీ వాళ్ళు ఇచ్చారా? చెప్పండి. పిన్ను కొట్టినాం సార్. ఒకటే దగ్గర పెట్టి పిన్ను కొట్టినాం. ఒక్కొక్కటి 4 పేర్లు వస్తున్నాం సేవ అంటున్నాం కదా. ఈ జీపీ ఎట్లా బాధ్యత అయింది? కూడా సేమ్ ఆపరేషన్ చేస్తాం. క్వశ్చన్ డైరెక్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వీళ్ళకైతే సాధ్యమైంది, వాళ్ళకైతే దానికి మీరు చేస్తున్నారు మేడం. అదే సొల్యూషన్ మిగతా పంచాయతీ కార్యక్రమం చెప్పొచ్చు కదా. దానికి ఎట్లా బాధ్యత అని చెప్తే మిగతా కూడా వాళ్ళు చేస్తారు. అంటిస్తారు కదా, చిన్న ఇస్తారు.
గ్రామ సర్వత చేయించినావా ప్రకారం మా ఎంపీపీ గారి దగ్గర ఉపాధి పనిలో జరిగిన ప్రతిపానికి నేమ్ బోర్డ్స్ ఇరవై దాటిన ఇదే కావచ్చు జీపీ కానీ నెక్స్ట్ 26 ఇది ఇద్దరు హక్కుదారులు వాస్తవంగా 11 రోజులు పనిచేసినట్లంటే వీళ్ళకు 2 రోజులు అనేది తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది సార్. అందుకే ఎన్ఎంఏ లిమిటెడ్ క్వాంటిటీకి పేమెంట్ చేస్తుంది సార్. పేమెంట్ తక్కువనే అంటే క్వాంటిటీ గవర్నమెంట్ క్వాంటిటీ ఎక్కువైంది కానీ అక్కడ క్వాంటిటీ తక్కువ ఉంది సార్. ఉంటే ఆటోమేటిక్ వెళ్ళిపోయేది. పోతూనే ఉంటాం ముందు నోటింగ్ మీద జీపే తీసుకున్నాను కదా, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. జీపే వాళ్ళని అడగరు ఎట్లా తీసుకుంటారు ఆ ప్రొఫైల్ మీరు కూడా ఫాలో అవ్వండి. నిర్వహిస్తుంది సార్. పూర్వంగా కూడా నిర్వహించడం జరిగింది సార్. వర్క్ నిర్వహిస్తున్నారు. రైతు సంతకాలు తీసుకుంటుంది. రోల్ కాల్ నిర్వహించట్లేదు సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు సార్. బడ్జెట్కి సంబంధించి వివరాలు రావాలి సార్. సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 400 మొక్కలకు 348 మొక్కలు ప్రతికిన మిగిలిన 56 మొక్కలను పోయింది. పెట్టుకోవడం జరిగింది సార్. అందులో 133 మొక్కలు కట్టుకున్నా మిగిలిన మొక్కలు కనుకోవడం జరిగింది. మనం చెప్పడం 30 సార్. ఈ ముగ్గురు వర్కదారులు 4 రోజులు చొప్పున పని చేస్తే వీళ్ళకు 2 రోజులు చొప్పున అదనంగా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఎక్సెస్ డేస్ సార్ అవి. పోయినా చెప్తాను హాస్టల్లో పేరుంది, అటెండెన్స్ లేదు, సిగ్నేచర్ లేదు, ఏం లేదు, పేమెంట్ అయితే అంటున్నారు. మరి అటెండెన్స్ ఎందుకు అందరికి వేసా ఒక్క వ్యక్తికి ఎందుకు మర్చిపోతాం? మర్చిపోం కదా. ఒకసారి లెటర్ తీసుకోవాలి, డేట్లు ఏం లేదు. సంతకం అంటే వేరే విషయం పని వస్తుందో రాలేదు. మీరు మాస్టర్లు అటెండెన్స్ ఇవ్వాలి. మనకు మాస్టర్లో పేరు లేదు సార్. ఆ మాస్టర్లో పేమెంట్ అనేది చేయలేదు. నెక్స్ట్ ఏ వచ్చినా మా ఇల్లు ఉంటే ఎక్కేసి ఇప్పుడు ఈ ఫస్ట్ జీపీ ఇది రావడం 34 సంవత్సరాలు పంచాయతీ రాజ్ సంబంధించి ముగ్గురు హక్కుదారులు కంపెనీ హక్కుదారులు వేరుగా ఏమైందమ్మా చేసావా? ఆధార్ కార్డు ప్రకారం ఒకలా ఉంది, జాబ్ కార్డులో ఒకలా ఉంది సార్. ఇప్పుడు అది ఆధార్ సైడ్ చూసుకుంటామంటే రావట్లేదు సార్. అంటే అది రెగ్యులర్ ఉన్నా
లెటర్ పెట్టండి. క్వశ్చన్ ఏమిటంటే ముగ్గురు హక్కుదారులు తమకు జాబ్ కార్డ్ క్లియర్గా రావాలని సంతృప్తి అవడం జరుగుతుంది. క్లియర్ సార్, జాబ్ కార్డ్ క్లియర్ వేరుగా చెప్తావా? నేనే చెప్పనా? హక్కుదారులు పనిచేసినట్టు 7 వారాలు పనిచేసినట్టు ఒక లెటర్ రాశారు. డబ్బులు పట్టడం రికార్డులో కూడా చూపించింది. బట్ డబ్బులు రాలేదని స్టేట్మెంట్ తీసుకున్నాం. అంటే ఆయనకి స్టేట్మెంట్లో ఉంది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఇదే అకౌంట్లో పడ్డదని ఏముంది? ఇది మీరు వేరే అకౌంట్ లేదా? వేరే అకౌంట్స్ ఉన్నాయి. వేరే అకౌంట్లో పడలేదా? పర్లేదు సార్. వేరే అకౌంట్ మొన్న అయిపోయింది. ఈరోజు ఆడిటింగ్ వచ్చి ఇదే అకౌంట్ ఏం అమౌంట్ ఇచ్చింది, ఏమి ఇచ్చిన అమౌంట్ ఏమి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఏం అమౌంట్ ఇచ్చారు చెప్పరాదు. ఇక్కడ డైరెక్ట్ చెప్పరాదు. స్టార్ట్కి అమౌంట్ ఏమి ఇచ్చినా చెప్పరు. డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చినామంటే ఏం అమౌంట్ ఇచ్చినా చెప్పరు. డైరెక్ట్ చెప్పరాదు. నేను 100 సార్లు కలెక్టర్ ఆఫీస్ తిరిగితే సమస్య సాల్వ్ చేయరు. ఎంత టోటల్ పేమెంట్ చెప్తున్నారు? 5,923. 5,923. అంతేనా? అంతేనా? నువ్వు కూడా టాలీ చేయి. ఇప్పుడు మళ్ళీ నాకు పోలే ఇంకోసారి. మీరు అధికారం మీకు ఇది 5,923. అంతేనా? ఇప్పుడు ఈయనకి ఎంత ఇచ్చేది బాబు? 3,046 మైనస్ కదా. 2877. ఏంటి ఇప్పుడు చెప్పు 2877. ఈ ఇష్యూ చెప్పండి. 3,046 వచ్చింది. ఈ 2,847, 2,077 ఏంటి పేమెంట్? ఎవరు ఇవ్వాలి? ఆర్గనైజర్లో పనిచేసే సామాన్య కూలీలకు ఏం చేస్తారు? నిర్ణయం చేస్తారు. అందరికీ అట్లా జరగలే కదా. మాకు కూడా ఓసారి ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్లో ఉన్నా కానీ నాకు ఎందుకు ప్రాబ్లం అయిందని క్వశ్చన్ చేసుకోలేదు. అది ఓసారి జరుగుతుంది అనుకోకుండా. నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. కంప్యూటర్కి సాఫ్ట్వేర్కి తెలియదు కదా నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. చెప్పు సరిత, మీరే సహజ. ఇప్పుడు మీకు రాసేది వాల్మీకి కోర్టులో ఉంది. ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు 3,046 రూపాయలు రికవరీ చేశారు. ఇంకా 2,800 పేమెంట్ చేస్తారని అంతే. వాళ్ళని అడుగుతున్నాం సార్. మరి అడుగుతున్నా రెస్పాండ్ కావట్లేదు. అతను కాకుండా అని చెప్పి డిలే చేస్తున్నారు సార్. ఆయన ఇప్పుడు పనికి రావట్లేదు. ఆయన వస్తుంది. మరి ఆయన పేమెంట్ వస్తుంది కదా రెగ్యులర్గా. మరి పేమెంట్ ఆయన చేయడానికి మీకేం ఇబ్బంది? ఆయన నుంచి తెచ్చేయడానికి ఆయన ఇప్పుడు పని చేయట్లేదు. ఆయన వెళ్ళిపోయాడు సార్, ఇక్కడ ఉండట్లేదు అంటే మనకి ఆయన పని చేస్తున్నాడు. ఆయనకి పేమెంట్ అవుతుంది సార్. మరి దాంట్లోంచి ఆయన కొంచెం ఇప్పుడు ఒకసారి 1,000 రూపాయలు ఒకసారి 1,000 రూపాయలు ఇచ్చినా 2,877 ఉంది. 3 దఫాల్లో కట్టిస్తే అయిపోతుంది కదా. అడుగుతున్నాం. అట్లా అడిగితేనే 3,000 రూపాయలు ఇచ్చింది సార్. అవి కూడా ఎప్పటివరకు ఎన్ని రోజులు టైం చెప్పండి. ఆ టైం బౌండ్ ప్రకారం ఇప్పుడు ఈ ఇష్యూ మీద 10 సార్లు చెప్పి అసలు మాకు రెక్టిఫై కావడానికి కొంచెం టైం పట్టింది సార్. అడిగితే తను కూడా యూజ్ చేసుకున్నాను. యూజ్ చేసుకున్నట్టు కరెక్టే. ఆయన అమౌంట్ కాదు కదా. ఆయన అమౌంట్ కాదు. బట్ నా అమౌంట్ అని చెప్పేసి నాకైతే వేరే వాళ్ళ అమౌంట్ అని నాకు తెలియదు కదా మేడం అని అంటున్నారు. స్టేట్మెంట్ క్లారిటీ. ఆయన అమౌంట్ కాదు, ఆయన యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు
కూడా 10 days ఇచ్చాను. ఓకేనా? పేమెంట్ చేసి రిసీవ్డ్ మళ్ళీ ఇట్లా 10 రోజులలో ఆయన ఇవ్వకపోతే మీరు కట్టండి. కట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకంటే డిసిషన్ ఊరికే దీన్ని సంవత్సరాలు పెండింగ్ పెట్టింది కదా, వాళ్ళు ఇస్తే మీరు రికవరీ చేసి వాళ్ళు పేమెంట్ చేస్తారు. అది పెద్ద అమౌంట్ కూడా కాదు. అకౌంట్ నెంబర్ తేడా ఉన్నందున డబ్బులు రాదని అకౌంట్ ఖచ్చితంగా పడడం వల్ల డబ్బులు వేరే అకౌంట్ ఉన్నాయి సార్, అవి ఇప్పించగలంటే అనుకుంటున్నాం అని కూడా అది వాళ్ళ అకౌంట్ నెంబర్ ఒక బెనిఫిషియరీ ఒకటే అకౌంట్ కాకుండా 2-3 అకౌంట్లు ఉంటాయి కదా సార్, అందులో చెక్ చేసుకోమంటే అసలు ఆ అకౌంట్ మాది కాదు అంటున్నారు. ఆధార్తో చెక్ చేస్తే అది వాళ్ళ అకౌంటే, మంత్ ఇన్ బ్యాంక్లో పడ్డాయంట. వాళ్ళు గ్రామీణ బ్యాంక్, పోస్టల్ బ్యాంక్ అవి చెక్ చేసుకున్నారు, అది కూడా వాళ్ళ అకౌంటే సార్. బట్ అది వాళ్ళ అకౌంట్ అని చెప్పి అవును సార్, యాక్టివ్ ఏది ఉంటుంది వీళ్ళకి సిస్టమ్ ఏది తీసుకుంటారో అదే తీసుకుంటారు. ఏ బ్యాంక్ చెప్పిందండి సార్, అది అకౌంట్ ఆ బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు అందులో ఇప్పుడు జాబ్ కార్డ్ నెంబర్ వేస్తే మనం బ్యాంక్ అకౌంట్ ఏర్పడుతుంది. అది మనకి పెట్టారు అకౌంట్ లాస్ట్ 5 నెంబర్లే చూపిస్తారు. 5 అంకెలు కూడా చెప్పింది సార్, లాస్ట్ 5 అంకెలు కూడా సిస్టమ్ చూస్తే మంత్లీ అది ఇప్పుడు ఈసీడీలో నిర్వహించలేదు సార్. సీడీ ప్రింట్ వస్తుంది సార్, ప్రింట్ ఒకసారి పెట్టి చెప్పండి మీరు దాంట్లోనే మినిట్స్ ఎంటర్ చేస్తున్నాను. ఆమె తను చెప్పింది అదే విషయం సార్. 2022 నవంబర్ నుంచి కంటిన్యూషన్ ఉంది సార్, అంతకుముందు లేదు అని చెప్పి డిమాండ్ రిజిస్టర్ మాన్యువల్గా రాయటం లేదు. పనుల రిజిస్టర్ నుంచే రాయండి. 2021లో మాత్రమే ఉంది, 22 కూడా రాదు. అంటే ఆ ఇయర్ రాయనే రాయలేదు, ఈ ఆడిట్ పీరియడ్ రాయనే రాయలేదు. పన్నుల రిజిస్టర్, సుస్థిరాస్తుల రిజిస్టర్, ఈసీడీ మరి అది చెప్పడానికి చేసినామని ఎట్లా చెప్తారు? సార్ మాన్యువల్గా అప్డేట్ చేసేది చేసుకుంటున్నాను. మిగతా ఏమైనా అప్డేషన్స్ ఉంటే కంప్లీట్ చేయండి. ప్రజెంట్ అయితే లేదు సార్, ఇప్పటి నుంచి చేస్తాను ప్రతిదీ అదే ఇష్యూ రాస్తే ముందుకే ఎట్లుంటుంది సార్, అంటే మాస్టర్ మీద లేదు చేయడానికి. అంటే ఇక్కడ కాలం ఉంది కాబట్టి ఆశీర్వాదం. సార్ ఓకే, మస్టర్లో లేదు కాబట్టి చేశారు. మస్టర్లో కూడా ఎక్కడ కూడా క్వాలిటీ లేదు. ఈ సంవత్సరానికి ఎండాకాలం కాదు కదా, No, no, sir, 2023 ఏప్రిల్, మే, జూన్. మార్చ్ వరకు అది మార్చి వరకు ఉంది సార్. అంటే లాస్ట్ ఇయర్ ఇది 22 ఏప్రిల్ మేది 11 మేది మొన్నది కంపేర్ చేసుకొని చెప్పి అది తర్వాత వాళ్ళకి చూపించాను సార్. హైదరాబాద్లో కూలీలను కూడా అడుగుతారు, ఆ మిగతా 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు కదా, వారు ఇల్లు చేసినప్పుడు ఇంకా వాళ్ళు చేయలేదని కూడా కనుక్కుంటారు. అప్పుడు ఏమైందంటే ఆ ఇయర్ చేసిన వాళ్ళు వేరే ఉంటారు, ఈ ఇయర్ చేసిన వాళ్ళు వేరే ఉంటారు, అది కూడా క్లారిటీ ఇస్తారు కదా. అట్లా థర్డ్ పార్టీని అక్కడ ఇన్వాల్వ్ చేయలేదు కదా సార్. ఆమె అంటూ నేను ఏమంటున్నానంటే అక్కడ రాంగ్ స్టేట్మెంట్, అది ఒప్పుకోవడానికి కూడా తన గ్రామ సభకి రాలేదు. బట్ అట్లా అని చెప్పేసి ఆయన చేసిన ఇష్యూ రైట్ అని ఎట్లా డిసైడ్ అయిపోయింది సార్? గుర్తించడం ఇంటింటి తనిఖీలో వారిని వివరణపరంగా గుర్తుకు లేదని చెప్పడం జరిగింది. అంతకాలం సంబంధించింది కాబట్టి ఒకటే వీక్ అని నెక్స్ట్ మస్తు కన్ఫర్మేషన్ నెక్స్ట్ కన్సల్టేషన్ మీటింగ్ సరే కొంచెం మస్తు మస్తు నెంబర్ వీక్ మస్తు నెంబర్ మేడం డేస్ పేమెంట్ అయింది. ఆ సంవత్సరంలో పనికి వెళ్ళలేదు, ఒక్కరోజు మాత్రమే వెళ్ళినా అని చెప్పాడు. అర్థమైంది సార్. ఆయన ఇందాక పేపర్ పూర్వకంగా రాసిచ్చింది అదే, మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది కూడా అదే. ఆయన 2022లో నేను పనికి ఇంతకుముందు ఇది సేమ్ ఇష్యూ సార్, బట్ ఆయన సపరేట్ ఆయన సీడీ పంపించిందట, సీడీ ఓపెన్ అవ్వట్లేదట. మీరు ఏం సార్ ఇప్పటి నుంచి వెళ్తాను, రెన్యూవల్ చేయించండి అని తనకి కోరడం.
ఇద్దరు హక్కుదారులు తమకు జాబ్ కార్డులో పేరు లేనందున నంబర్ జాబ్ కార్డులో పేరు లేనందున పేరు నమోదు చేయగలరని తనిఖీ బృందం వారిని కోరడం జరిగింది. నమోదు చేసింది. మామిడి మహేందర్, విజయగిరి రేణుక. మామిడి మహేందర్ నేమ్ యాడింగ్ అమ్మా. నేమ్ యాడింగ్ చేపియండి. నెక్స్ట్ మీ జాబ్ జాబ్ కార్డు కోసం తెల్లారి గ్రామ సభ పెట్టుకున్నాను అని చెప్పండి. మరి అయినప్పుడు గ్రామ సభ జరగలేదు. అవన్నీ మొత్తం అవి 14 మంది న్యూ జాబ్ కార్డ్స్ మేము వెరిఫై చేసి ఇచ్చినాయి అన్న. ఈ జాబ్ కార్డ్స్ కొట్టేయండి, తర్వాత తెల్లారి మీరు గ్రామ సభ పెట్టుకోమని చెప్పండి. మీరు పెట్టుకోలేదు, చేయలేదు. 14 కుటుంబాల ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు లేనందున ఉపాధి హామీ పనులు వెళ్ళలేకపోతున్నారు. ఇంకా స్ప్లిట్టింగ్ అని ఎక్కడ రాస్తారు? నెక్స్ట్ వచ్చేదానికి ఉంటుంది సార్ స్ప్లిట్టిగ్ ఇష్యూ. నెక్స్ట్ ఇది అని చెప్తే అయిపోతుంది కదా, ఉందా లేదా అనేది వీళ్ళ పేర్లు ఉన్నాయి కదా. పలానా జాబ్ కార్డు వీళ్ళ పేరు నెంబర్ ఉందంటే అది మెన్షన్ చేసుకుందాం కదా. చూపించండి, ప్రూఫ్ చూపించండి. వాళ్ళు ఆల్రెడీ ఉంది స్ప్లిట్టింగ్ ప్రాబ్లం. స్ప్లిట్టింగ్ ప్రాబ్లం అయితే దాన్ని ఎప్పుడైతే మనకి ఇస్తారో అప్పుడు ఆప్షన్ ఇచ్చి కూడా చేయవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరైతే ఆడిట్లో వచ్చిందో స్టార్టింగ్ వర్క్ మొత్తం ఇచ్చేసిన తర్వాతనే అన్ని తెప్పించాలి. నుండి తీసుకుంటాం. ఎడ్డీలో రాస్తే ఇబ్బంది అవుతుందని టీవీలో రాసింది. డిమాండ్ అలొకేషన్ పేమెంట్ తీసుకుంటున్నాం సార్. కొత్త సాఫ్ట్వేర్ ఇక్కడ మీరు పెట్టిన దాంట్లో కూడా ఎక్కడ కూడా రివైజ్ కోసం అంటే నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ అమౌంట్ మాత్రమే ఉంది. ఇక్కడ ఏమిచ్చిందంటే రివైజ్ ఎస్టిమేషన్ ఇస్తున్నాం కానీ ఏ వర్క్ అని ఇచ్చారు. అండ్ 3900 కిలోమీటర్లకు వాసనకి ఎస్టిమేషన్ ఉంది. ఇంత ఎక్సెస్ అయింది. దీనికి రివైజ్ అడుగుతున్న మనం ఎక్కడ మెయింటైన్ చేయాలి? దీంట్లో అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ ఉంది సార్. అమౌంట్ లేదు కదా, క్వాంటిటీ కదా, క్వాంటిటీ మ్యానేజ్ పెట్టుకుంటారు. ఎక్సెస్ అయింది. 14,000 13,000 మొక్కలు పంపిణీ చేసినట్టు ఫ్లడ్కు ఖరాబ్ అయినాయి. సార్ ఇంతకుముందు మన మల్లారం సార్ ఆ బీటా తీసుకున్నారు. మేము కూడా సార్ వాళ్ళకి అదే చెప్తున్నాం, మీరు వచ్చినా చెప్తున్నాం. అదే ఆ విషయం వచ్చేస్తే తమకు చెప్పాము. 14,000 మొక్కల స్టార్టింగ్ ఫొటోస్ ఇంకా అన్ని ప్రొవైడ్ చేసారా? ఇచ్చారు ప్రతి ఒక్కరు రాశారు. తనిఖీ బృందం వారి మొక్కలు గుర్తించగా 3,333 మొక్కలు ప్రతిన మిగిలిన 665 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 22 సంఘటనలకు సంబంధించి ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి కొన్ని ఫిట్స్ మనకు ఫిట్స్ మాత్రమే అయినాయి కాబట్టి తీవ్ర రాసిన కొన్నిటిగా ఈ క్వార్టర్ కూడా ఎక్సెస్ అయింది కాబట్టి రివిజన్ ఉంది. రాశారా వీళ్ళు రివిజన్ ఎస్టిమేట్? మన కింద చూపెట్టిన దాంట్లో 25 వర్కర్స్ ఉన్నాయి. ఒకసారి వర్కర్ చూపెట్టాం. వర్కర్ డీటెయిల్స్ రాసిన కానీ ఫ్లోగా పేమెంట్ చేసే క్రమంలో ఒకరోజు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 24 పంచాయతీరాజ్కి సంబంధించి రికార్డ్ తనిఖీ బృందానికి సంవత్సరంలో
ఒక్క నిమిషం 27 ఇన్ఫర్మేషన్ 10 రోజులలోపు ఆయన డబ్బులు గిఫ్ట్ మాస్టర్లో హాజరు సంతకాలు సెలవు కానీ సీఓ గారు పేమెంట్ చేయలేదు సార్. చేయలేదు. అటెండెన్స్ ఎవరు కొట్టాలి? వంశీ కృష్ణ టోటల్ అమౌంట్ డిడక్ట్ అందులో 935 రూపాయలు పేమెంట్ ఉంది. మా అకౌంట్కి ఇప్పించగలరని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. అకౌంట్ తప్పుపడిందా సార్ అకౌంట్ తప్పుపడి అకౌంట్ నెంబర్ వేరే ఉంది సార్. అందులో పేమెంట్ ఉంది కానీ తన అకౌంట్లో పేమెంట్ లేదు. తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించలేదు. అకౌంట్ మాది కాదని చెప్పింది సార్. రోజైన అకౌంట్ ఎట్లా ఆపరేషన్ ఎట్లా పైసలు ఎట్లా పడతాయి దాంట్లో? రోజు దాంట్లో అసలు ఫామ్స్ అనేది తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ అనేది తీసుకోలేదు. డిమాండ్ ఫామ్లో వాటి సంతకాలు కూడా చేయడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదు సార్. పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్స్ గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. ప్రింటెడ్ అతికించారు సార్. పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. మాన్యువల్గా రాయాల్సినవి రాయలేదు సార్. కొన్ని 3 రకాల ఫొటోస్ అనేది ఒక రకం ఫోటో మాత్రమే చూపించడం జరిగింది. వర్క్ ఫైల్స్ ప్రతి పనికి నిర్వహించారు సార్. రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ అనేది లేదు సార్. ఈసీగా చెక్ మీద ట్యాంకర్ పేమెంట్ ఎంబీలో చేయలేదు సార్. 12-13 కాలు రాస్తున్నారు. సదైవ రిజిస్టర్ గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. జీపీలు రోజుగా రాలేదు. అది నిర్వహించారా? గ్రామ సభలో చూపించారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని నా ఇనిషియల్ గా సార్. కానీ సామంతులన్నీ బృందానికి సెక్రటరీ గారు సహకరించలేదు. వెబ్సైట్స్కి రాలేదు సార్. ప్రజెంట్ సెక్రటరీ గారు రాలేదు సార్. అకామిడేషన్ పరంగా కూడా మాకేం ఫెసిలిటీస్ చూపించలేదు సార్. మేమే మాట్లాడుకోవడం జరిగింది. పేమెంట్ అనేది చేయడం జరిగింది. పెంచడం జరిగింది సార్. రాసిన దాంట్లో ఉందా? ఏడు సార్ క్యాల్కులేషన్ 8 సార్. నాకైతే మస్టర్లో హాజరు సంతకాలు ఉన్నాయి కానీ పేమెంట్ అనేది కాలేదు సార్. సిఓ నాగరాజ్ సిఓ లేడా? లో పనిచేసినట్టు మస్టర్లో సంతకాలు హాజరులో ఉన్నాయి కానీ వీళ్ళకి 100 days పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు సార్. క్వాంటిటీ కూడా తగ్గించలేదు సార్. కూలీలకి జాబ్ కార్డ్ అప్డేషన్ పై అవగాహన అనేది కల్పిస్తే ఈ మిస్టేక్ రాకుండా ఉంటుంది సార్. వాళ్ళకి రాసుకోవడం అనేది కూడా తెలియట్లేదు. నెక్స్ట్ టైం నుంచి మళ్ళా సార్ దగ్గర ఎవరి దగ్గర మళ్ళీ నెక్స్ట్ టైం అని సార్ నమస్తే చెప్పండి. ఎందుకు కొన్ని పెట్టినవని చెప్తున్నారు వాళ్ళు. ఒకటి పెట్టినవనే చెప్తున్నారు వాళ్ళు పెడతా అంటే మీరు పెడతా అంటే వాళ్ళు. అవును ఎవరి వరకు అన్నదే ఉంటుంది కదా అమ్మా.
రాలేదా పేమెంట్ అనేది ఎస్టిమేషన్ కంటే ఎంపీలో ఎక్సెస్ ఉంది సార్ క్వాంటిటీ. అదే సార్ ఎంతమంది 1 day ఎక్సెస్ సార్. 26 అమ్మా. పంచాయతీ రాజ్ సార్ రికార్డ్ నాది అనేది తీసుకోవడం జరిగింది సార్. మనకి డోర్ టు డోర్ రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. డోర్ టు డోర్ సిస్టర్ చెప్పండి తీసుకొచ్చింది నువ్వు చెప్పడం చెప్పమ్మా. డోర్ టు డోర్లో వాళ్ళతో మాట్లాడేది నువ్వు కదా కాదా మీతో వాళ్ళ సిస్టర్ సార్ దేవేంద్ర డోర్ టు డోర్లో కలిసింది. నేను 1కి 2కి 3 సార్లు అడిగిన సార్. ఈ సంవత్సరం ఎండాకాలంలో కాదు, పోయిన సంవత్సరం ఎండాకాలంలో మీరు పనిచేసింది కదా అని అడిగితే నేను వెళ్ళను, మా చెల్లె కూడా వెళ్ళదు అని చెప్పడం జరిగింది సార్. ఏమైందంటే మేడం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ ఎండాకాలమా పోయిన ఎండాకాలం అని చెప్పకపోవడం వల్ల అది జరిగింది సార్. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఒక్కసారి ఆమె ఫోన్లో మాట్లాడింది సార్. మీకు గ్రామ సభకి రాలేదు, మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టేట్మెంట్ తీసుకొని చెప్పి పబ్లిక్ హియరింగ్ వచ్చి అందరికి సబ్మిట్ చేసి ఓకేనా. ఇలాంటి డీవియేషన్ ఉంటే మాత్రం మీ మీద ఉంటుంది. లేదు సార్ వర్క్ చేసింది వాస్తవం కొంచెం వాస్తవం అన్నప్పుడు స్టేట్మెంట్ మారదు కదా. గ్రామ సభ చూపించారు మేడం, కానీ మన వర్కింగ్ డేస్ అనే డేట్ అనేది మనకు ఫోటోలో తెలియదు మేడం. పైన చేసిరా పని చేసారో ఎన్ని రోజులు పని చేసారో మీకు ఎంత పైసలు వచ్చిందో అని రాసి ఇవ్వండి. ట్వంటీ ఎయిట్ సార్ లక్ష్మీనారాయణ అంపు గారు 10/5/2019లో చనిపోవడం జరిగింది సార్. కానీ అయింది సార్ సిఓ గారు. డిమాండ్ చేయించారు సార్ కొట్టారు సార్ పేమెంట్ చేశారు. ఆ చదివే విషయం నాకే తెలుసు సార్. అందరికీ నమస్కారం సార్. ఎడ్లపల్లి గ్రామ 127 ఇన్ఫర్మేషన్ మన గ్రామ సభ పనుల ప్లాన్ బడ్జెట్ పనుల పని యొక్క పనుల ఎంపిక లేబర్ బడ్జెట్ తయారు చేస్తామని ఇన్ఫర్మేషన్ సార్. ఇది కూడా గుర్తించడం జరిగింది సార్. సార్ 9th సార్ డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ లేదు సార్. నెక్స్ట్ 9 సార్ ఇది ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ 2020లో 30% లేదు అంటే ఎవరు భాస్కర్ ఏమైంది ఎప్పుడు ఇయర్ చేసావా? పోయిన ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసావా? జాబ్ అప్డేషన్ పాత సంవత్సరం కంప్లీట్ చేసి అలా సర్పంచ్ మంచి సర్పంచ్ సార్. థర్డ్ రిజిస్టర్ లేదా? ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్. థర్డ్ రిజిస్టర్ మాత్రం అది అప్పుడు బైండింగ్ చేపించి చూపెట్టింది రాసేసి ఈసారి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 13 సార్. ఇక్కడ 13 సంతకాలు సార్. సంతకాలు లేవు సార్. ఫొటోస్ అనుకుంటుంది. ఫొటోస్ 3 రకాలు కంప్లీట్ అయిపోయిందా? సార్ వర్క్ ఫైల్స్ ఏమో పూర్తి డాక్యుమెంట్స్ ఏమని రాశారు.
నువ్వు వర్క్ ఫైల్స్ ఉన్నాయంటే వర్క్ ఫైల్స్ పూర్తి డాక్యుమెంటేషన్ లేదంటావు. మరి అదే మరి చెప్పేది మా ఫొటోస్ లేవనే వైట్నర్ ఉందా? వైట్నర్ కరప్షన్ ఎక్కువ జరుగుతున్నాయి. సార్ పనికొరకు దరఖాస్తులు అంటే ఇక్కడ తీసుకుంటారు సార్, నో డిమాండ్ లేదు సార్. ఒక్కటి అబ్జెక్షన్ ఉంది సార్. 10th సార్ ఇక్కడ పే స్లిప్స్ లేవు సార్. సార్ 11th 7 వీక్స్ వస్తున్నాయి సార్. లేదు సార్ అవుతుంది ఇక్కడ పిహెచ్ అవుతుంది సార్. సీజన్ చార్ట్ నిర్వహిస్తున్నారు సార్. ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కూడా ఇన్ఫర్మేషన్ లేబర్ నెక్స్ట్ ఇక్కడ రోజ్గార్ దివాస్ నిర్వహిస్తారు 21. ఎక్కడ చేస్తావు? 22 లాస్ట్ ఎనిమిది ఇన్ఫర్మేషనా? చేయించింది సార్ ఆయన రైతు తర్వాత చేసిన తర్వాత వచ్చి మొక్కలు తీసేసిన తర్వాత మనం ప్లాంటింగ్ చేస్తాను. మన విజయస్లో ఫిట్టింగ్ ప్లాంటింగ్ ఒకటేసారి అవుతాయి కాబట్టి రెండోసారి మల్టీపర్పస్ వర్కర్స్ కానీ మనం మళ్ళీ పేమెంట్ చేయలేదు. సరే ఇప్పుడు నార్మల్ బేసిక్ పని చేస్తాం అప్డేట్ చేస్తారు. మొక్కలు చనిపోయిన ఇష్యూస్ వచ్చింది అయితే ఏమైందంటే అన్ని పీపీలో బీపీలో రిప్లేస్మెంట్ చేయమంటే ఈ జీపీకి ఏం చేస్తారంటే ఈ రాజ్బాబు చెప్పి గ్రామ పంచాయతీ నుంచి డబ్బులే తిప్పి అని అక్కడ మొక్కలు అక్కడ పెట్టిమని చెప్పారు సార్. శంకర సార్ అన్నమాట గ్రామ పంచాయతీ పేమెంట్ చేయాలంటే వాళ్ళు పనిచేశారు సార్. వాస్తవం పనిచేశారు. మామూలు కూడా పోయారు. అది జరిగింది సార్. పేమెంట్ ఎవరు ఎప్పుడు వరకు చేపిస్తారు? మండలి హెడ్ క్వార్టర్ సార్. ఎన్నిసార్లు వచ్చి అడిగినా కూడా ఎవరు చేశారు పట్టించుకోవట్లేదు. 2 రోజులు తీసుకోవచ్చు చార్జ్. ఏమైంది మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్ని రోజులు పడుతుంది జాబ్ కార్డ్ ఇవ్వడానికి? మేము కూడా 39 జాబ్ కార్డ్స్ ఇచ్చినాం సార్. అందులో ఇన్సూరెన్స్ జాబ్ స్పెట్టింగ్ వాళ్ళకి ఏమంటారు? 15 అయినాయా? 15 అయిపోయినాయి. అంటే మేకడ పెట్టుకుంటే మేమే రాసుకోవాలి. సరే ఇప్పుడు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇది చెప్పి ఓకేనా? కాకుండా సార్ ఇక్కడ 30 మంది ఉలీలో యాడింగ్ కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. నేమ్ యాడింగ్ సార్. నెక్స్ట్ అవునండి సార్. 40 మంది ఊరిలో స్ప్లిట్టింగ్ కోసం ఇవ్వడం జరిగింది సార్. అట్లా 30 మంది కూలీలకు జాబ్ కార్డుల పేర్లు తప్పు రావడం వల్ల డిమాండ్ రావడం లేదు. సరిచేసి పనులు కల్పించమని కోరగలుగుతున్నాం. ఎక్కువనే ఉంటారు సార్. మా దృష్టికి వచ్చిన అంతమంది అంటే మరి ఏం చేయాలి? ఆప్షన్ ఏంది? జాబ్ కార్డ్ తీసుకున్నప్పుడు నిక్నేమ్ తోటి ఇక్కడ నుంచి పెంతో జాబ్ కార్డ్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఎన్ఎస్సీ మ్యాండేటరీ ఆధార్ బేస్తో ఇచ్చింది సార్. ఆధార్లో మన ఆధార్ నెంబర్ కొడితే అది మిస్మ్యాచ్ అవుతుంది సార్. నేను ఆన్లైన్ మిస్మ్యాచ్ అవుతుంది సార్ నుంచి. సో ఆధార్ ఎడిట్ చేయడం లేదు సార్. అంటే అది మనకు రెడ్ కలర్లో చూపెడుతుంది. దానివల్ల సంతోషం సార్. ఇక్కడ పని జరుగుతున్న ఫోటోలు చూపించారు సార్. ముందు తర్వాత అని చెప్పి ఉంచలేదు.
సార్. ఆ ఇష్యూకి కింద అటాచ్ చేసాం 98 9.9.85 యావరేజ్ రాసింది కానీ ఇప్పుడు టాలీ అవ్వలేదు అంతవరకు. అంటే యావరేజ్ ఇచ్చింది సార్ 1 మీటర్ టాప్ ఇచ్చింది 0.95 ఇచ్చింది సార్ వాటర్ అంతే తక్కువ వేరియేషన్. ఇంత ఎగ్జాక్ట్ అంటే తగ్గేలా తగ్గించిన తప్పి ఎగ్జాక్ట్ పద్నాలుగో సామాజిక తనిఖీ బృందం అన్ని గ్రామ పంచాయతీలో చేసి ఈరోజు ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం మండలం మొత్తంలో 61,812 రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. 61,812 రూపాయలు మొత్తం 15 గ్రామ పంచాయతీలకు కలిపి 61 మొత్తం 4 కోట్లు జరిగినా పని 4 కోట్లకు 60,000 మరి తక్కువనే. అందులో 12 కాకుండా అంటే వితిన్ 15 డేస్ కానీ ఇంకా రిమైనింగ్ కొన్ని రిజిస్టర్స్ అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది కదా సార్ వాళ్ళు. అవి కూడా చూసి రిమైనింగ్ ఏమన్నా ఉంటే పైచీలు కూడా వచ్చే అవకాశం కూడా ఓన్లీ మీరు పెనాల్టీ చెప్తుండ్రు. ఇది ఓన్లీ ఇప్పటి వరకు ఉన్న పెనాల్టీ 61,812. అట్లా కాకుండా రికవరీ అయిన పెనాల్టీ కూడా ఇదేనా? రికవరీ అయిన పెనాల్టీ 61,812 రెండు కలిపి సమావేశం.